మాసంలో కార్తీక స్నానము, కార్తీక దీపము, కార్తీక దానము, కార్తీక జపము, తపము, నక్తము, ఉపవాసము ఇవన్నీ ఎంత శ్రేష్టమో, ఎంత పవిత్రమో, అదేవిధంగా పురాణ శ్రవణము, పురాణ పఠనము కూడా అంత విశేషమన్నమాట. ప్రతినిత్యము కూడా కార్తీక పురాణం పారాయణ చేసుకోవడం అంటే చదవటం. రోజుకొక అధ్యాయం చొప్పున ఈ 30 రోజులు కూడా 30 అధ్యాయాలు చదవడం అనేది చాలా విశేషము. మరి చదవడం కుదరనటువంటి వాళ్ళు పురాణ శ్రవణం చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితమే అని చెబుతూ ఉంటారు మన పెద్దలు. కాబట్టి స్కేట్ ఛానల్లో కార్తీక మాసంలోని ప్రతిరోజు కూడా ఒక రోజు ముందుగానే మీకు తరువాత రోజు చదువుకోవాల్సినటువంటి కార్తీక పురాణము వినిపించే ఆడియోస్, వీడియోస్ కూడా వస్తుంటాయి. అలాగే నిత్యము పూజ చేసుకోవడం కోసం కార్తీక మాసంలో నిత్య సంకల్పం వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని భావిస్తూ కథలోకి వెళదాం. కార్తీక మాసం మొదటి రోజు కథ. పవిత్రమైన భారతదేశంలో ప్రతి అణువు కూడా పవిత్రమైనదే. ఎందరో మహానుభావులు ఇక్కడ సంచరించారు కాబట్టే ఈ నేల ఇంత పవిత్రతని సంతరించుకుంది. మరి అలాంటి భరతఖండంలో నైమిషారణ్యము అనే ఒక పుణ్య ప్రదేశం ఉంది. ఎందరో తపోధనులు తిరగాడినటువంటి పుణ్యభూమి నైమిషారణ్యం. నైమిషారణ్యం నుంచే అఖండ మేధా సంపన్నుల పాండితి ప్రతిభా తరంగాలు ఎన్నో పురాణాలు, ఉపనిషత్తులు, గ్రంథాలు పుణ్య కథల రూపంలో వెలువడి విశ్వాన్ని విజ్ఞానమయం చేశాయి. మనలో ఉన్నటువంటి అజ్ఞానమైన వారి యొక్క మనస్సులని కూడా పునీతం చేశాయి. అలాంటి పురాణాలలో పావనమైనది, విశిష్టమైనది కార్తీక పురాణము. నైమిషారణ్యం గురించి తెలుసుకుందాం. నైమిషారణ్యం ఈ పేరు తలుచుకుంటేనే మనస్సంతా ఎంతో ప్రశాంతతతో నిండిపోయి ఉంటుంది. అందులో అడుగు పెడితే జన్మ ధన్యమైపోతుంది. ఎందుకంటే ఆ ప్రదేశంలో ఎక్కడ చూసినా ఆహ్లాదకరమైన వాతావరణమే. చుట్టూ పచ్చపచ్చగా ఏపుగా పెరిగిన బలిష్టమైన వృక్షరాజాలు, లేలేత చివుళ్లతో ఆ చెట్లని అల్లుకొని ఉన్న పూలతలు, వీటిని చూస్తుంటే అమ్మను అతి ప్రేమతో అల్లుకున్న చిన్న పిల్లలు మనకి తలపుకు వస్తారు. అక్కడి పరిసరాలన్నీ సుగంధ పరిమళంతో నిండి మనస్సుకి గమ్మత్తుని కలిగిస్తాయి. అక్కడ లేని వృక్షాలు లేవు. ఔషధీ శక్తి కలిగినటువంటి చిన్ని చిన్ని మొక్కల దగ్గర నుంచి యోజనాల విస్తీర్ణం వరకు వ్యాప్తించిన పెద్ద పెద్ద వృక్షరాజాల వరకు అన్నీ ఆ అరణ్యానికి అందాన్ని ఆపాదించి పెడుతున్నాయి. ఆ ప్రశాంత వాతావరణాన్ని అప్పుడప్పుడు తమ గలగలలతో నింపి చిలిపిగా అల్లరి చేస్తున్నట్టు పారే చిన్ని చిన్ని సెలయేళ్ల శబ్దాన్ని వింటుంటే పాల కోసం అంబారావాలు చేస్తూ ఎగురుతూ అమ్మ వద్దకు వెళ్లే లేగదూళ్ల గెంతులు శబ్దాలు మనకి స్మృతిలోకి వస్తాయి. అలాంటి రమణీయమైన ప్రశాంతమైన ప్రదేశము ఎందరో మునీశ్వరులు చక్కగా నిర్మించుకున్న ఆశ్రమాలతో అలరారుతూ ఉండేది. ఆ సుందర సువిశాల నిర్మల ప్రాంతమే తమ నివాస యోగ్యమని భావించి ఇక్కడే ఎంతో మునులందరూ కూడా తపోనిష్టతో కాలం గడుపుతూ ఉన్నారు. అంతమంది తపోనిష్ఠులు అక్కడ ఉండబట్టే ఆ ప్రాంతము అంత పవిత్రవంతము, పుణ్యవంతమై విరాజిల్లుతూ ఉంది. అంతెందుకు, అక్కడి అందానికి ప్రశాంతతకు సాక్షాత్తు పరమశివుడు నారాయణుడే కొన్నాళ్ళు అక్కడ ఉండాలి అని అనుకున్నారు. అక్కడ క్రూర స్వభావాన్ని కలిగిన జంతువులు సైతం తమ సహజత్వాన్ని విడిచిపెట్టి సాధు జంతువులతో సహజీవనాన్ని సాగిస్తాయి. ఇది నైమిషారణ్యం యొక్క ఘనత. మీరెవరైనా నైమిషారణ్యం ఎప్పుడైనా దర్శించారా? నేను నైమిషారణ్యం ఒక్కసారి చూశాను. గోమతి నదిలో స్నానం చేశాను. ఆ ప్రాంతంలోనే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు పుట్టాయని మా నాన్నగారు అప్పుడు చెప్పారు. నేను చిన్నపిల్లని. నాకు చాలా చాలా ఇష్టము నైమిషారణ్యం. ఎంత అద్భుతమైన వర్ణన ఉందో చూసారా మన స్కాంద పురాణంలో నైమిషారణ్యం గురించి. అలాంటి మహిమాన్వితమైన ప్రదేశంలో ఒకరోజు సౌనకాది మునిముఖ్యులంతా కూర్చొని ఆధ్యాత్మిక గోష్ఠి సాగిస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి వారి పుణ్యవశాత్తు వేద విజ్ఞాన కోవిదుడైన సూత మహర్షి వచ్చారు. సూతుడంటే సరస్వతికి మారు రూపం. త్రిమూర్తులతో సమానమైన వానిగా భాసిల్లే వేదవ్యాసుని యొక్క శిష్యుడు. ఆ మహానుభావుణ్ణి చూడగానే శౌనకాది మునులంతా
గౌరవ పురస్కారంగా లేచి నిలబడి భక్తి శ్రద్ధలతో వినమ్రంగా ప్రణమిల్లి ఆహ్వానం పలికారు. ఉచిత రీతిలో స్వాగత సత్కారాలు అందించారు. సౌనకాది ఋషీశ్వరులు అందించినటువంటి ఆతిథ్యానికి, చూపించిన వినయ విధేయతలకు పొంగిపోయాడు సూతుడు. అందరూ కుశలమే కదా అంటూ యోగక్షేమాలని అడుగుతూనే, మరోవైపు నా నుంచి మీరేం కోరుకుంటున్నారో తెలియచేయండి అని సూత మహర్షి ప్రేమతో అడిగాడు. అంతటి మహానుభావుడు అడిగిందే తడవుగా మునీశ్వరులంతా ముక్తకంఠంతో, సకల జ్ఞానస్వరూప, ఇప్పటి వరకు మీ దయ వల్ల ఎన్నో పురాణాలు తెలుసుకున్నాం. ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తోంది కాబట్టి కార్తీక మాస విశిష్టత మహిమను గురించి తెలుసుకోవాలని అభిలాషిస్తున్నాం. కాబట్టి అసలు ఈ మాసంలో చేయవలసిన కార్యాలు ఏమిటి, దానాలు ఏమైనా చేయాలా, ఏ దైవాన్ని ఆరాధించాలి తదితర వివరాలన్నీ దయచేసి వివరించండి. అసలు కార్తీక మాస పురాణాన్ని వైశిష్ట్యాన్ని మీ బాణీలో వినాలని మాకు కోరికతో ఉంది. కాబట్టి మాకు ఆ పురాణ సంగతులను సవివరంగా తెలియచేయమని చేతులు జోడించి అర్థించారు సౌనకాది మహాములు. అప్పుడు సూతుడు చిరుమందహాసంతో, మహర్షి పుంగవులారా, భగవంతుడిపై మీకున్న అపారమైన భక్తి విశ్వాసాలే ఆయన చరిత్ర ఇంకా ఇంకా తెలుసుకోవాలన్న ఆకాంక్షకు, జిజ్ఞాసకు బీజాలు వేస్తున్నాయి. మీరంతగా కోరుతున్నప్పుడు నేను కాదని అనగలనా? తప్పక తెలియచేస్తాను అంటూ కార్తీక పురాణ విశేషాలను చెప్పేందుకు ఉద్యుక్తుడవుతాడు. నాయనలారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త అయిన బ్రహ్మను కోరగా, బ్రహ్మదేవుడు తన మానసపుత్రుడైన నారదునికి, విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేశారు. ఆ కథనే నేను ఇప్పుడు మీకు యథావిధంగా తెలియచేస్తాను. దీన్ని వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు కలుగుతాయి. అంతేకాక ఇహపరాల్లో సకలైశ్వర్యాలతో తలతూగుతారు. కాబట్టి శ్రద్ధగా ఆలకించండి అని కార్తీక పురాణ వైశిష్ట్యాన్ని చెప్పసాగాడు సూతుడు. పూర్వం ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఆకాశంలో విహరిస్తూ ఉండగా పార్వతీదేవి తన ప్రాణనాథుని వైపు చూసి ఇలా అడిగింది. ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యాలు కలిగించేది, సుర అసురులతో పాటు వర్ణభేదాలు లేకుండా మానవులంతా చేయదగింది, శాస్త్ర సమ్మతమైంది, సూర్యచంద్రులున్నంత వరకు చేయగలిగిన వ్రతం ఏదైనా ఉంటే దాన్ని తెలియచేయండి అని అర్థించింది. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం. అమ్మ అంటే ఎవ్వరికైనా అమ్మే. చూసారా అమ్మవారు ఏమని అడిగిందో? సురాసురులు సైతం సమానంగా చేసే వ్రతం. అంటే మనం అనుకుంటాం రాక్షసులకి వరాలు ఇస్తున్నారు, మేము ఇబ్బందులు పడుతున్నాం, దేవతలు ఇబ్బందులు పడుతున్నారు, మనుషులు ఇబ్బంది పడుతున్నారు, ఋషులు ఇబ్బందులు పడుతున్నారని మనం అనుకుంటాం. కానీ పార్వతీ పరమేశ్వరులు సకల జగత్తుకి కూడా అమ్మా నాన్నలు. జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం అంటాం. అంటే ఇప్పుడు పార్వతీదేవి చెయ్యాలి అవన్నీ. ఆవిడే సృష్టికి శక్తి, ఆదిశక్తి. కానీ ఎందుకని అడుగుతుంది అంటే మనందరం ఉద్ధరింపబడడానికి, మానవాళికి మంచి చేయటం కోసం ఈ కాన్వర్జేషన్ అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరినైనా సరే భక్తితో, ప్రేమతో చూస్తే ఎవరినైనా సరే ఆ అమ్మ కరుణిస్తుంది. ఎందుకంటే అందరము కూడా అమ్మ బిడ్డలమే అని చెప్పడమే ఈ కాన్వర్జేషన్లోని ఆంతర్యం. అప్పుడు అంత ప్రేమగా అడిగిన అర్ధాంగి అభ్యర్థనకు కరిగిపోయిన ఆ మంచుదేవర కొండ ఉమామహేశ్వరుడు మందహాసం చిందిస్తూ, దేవి ఎందుకు లేదు, నీవడిగిన ఆ వ్రతం స్కాంద పురాణంలో స్పష్టంగా ఉంది. ఈ వ్రతం గురించి ప్రస్తుతం వశిష్ఠ మహర్షి మిథిలాధీశుడైన జనక మహారాజుకి వివరింపబోతున్నాడు. కాబట్టి ఒక్కసారి నీ దృష్టి ఆ నగరం వైపు సారించు అంటూ అలా మిథిలా నగరం వైపు చూపించాడు పరమేశ్వరుడు. అది మిథిలా నగరం. సకల జ్ఞాననిధి, ధర్మస్వరూపుడైనటువంటి రాజర్షి జనకుని పాలనలో భోగ భాగ్యాలతో విలసిల్లుతున్నటువంటి నగరము అది. అలాంటి నగరంలోకి ఒకరోజు తపర్షి, బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠ మహాముని వచ్చేశాడు. పుణ్యమూర్తి అయిన వశిష్ఠుని రాకకు ఎంతో సంతసించిన జనకుడు ఆయనకు ఎదురెళ్ళి అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి ఆ నీటిని శిరస్సు మీద చల్లుకుని భార్య మీద కూడా చల్లాడు. ఋషిపుంగవ, మీ రాక వల్ల నేను, నా శరీరం, నా దేశం, ప్రజలు అందరం పవిత్రులమయ్యాం. మీ పాద ధూళితో నా దేహం పవిత్రమైంది. మీకు ఏది కావాలన్నా వెంటనే తెలియచేయండి. నా శక్తి మేరకు అది తీర్చగలిగితే తప్పక నెరవేరుస్తాను అని సవినయంగా అన్నాడు. అందుకు వశిష్ఠుడు,
మిథిలాధీశ, నేను ఒక మహాయజ్ఞం చేయాలని సంకల్పించాను. దానికి కావలసిన అర్ధ అంగబలాల్ని నిన్ను అడుగుదామని వచ్చాను. నువ్వు అంగీకరిస్తే దాన్ని స్వీకరించి నేను క్రతువుని ప్రారంభిద్దామని భావిస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు జనకుడు, మునిచంద్రమా, మీ బోటివారు నా వద్దకు రావడమే అదృష్టం. మీరు తలచుకుంటే మీ తపోశక్తితో అరక్షణంలో మీకు కావలసిన సంభారాలన్నీ సమకూర్చుకోగలరు. కానీ నా వంటి అల్పుణ్ణి ధన్యం చేద్దామన్న సదభిప్రాయంతోనే కదా ఈ విధంగా నా వద్దకు వచ్చారు. మీ కోరికను తెలియచేశారు. కాబట్టి మీ కోరిక నేను తప్పక తీరుస్తాను అన్నాడు. దయతో స్వీకరించండి అన్నాడు. ఇక్కడ ఒక చిన్న విషయం మనందరికీ అర్థం చేసుకోవాలి. మహాత్ముల యొక్క ఇష్టాగోష్ఠి కానీ, కుశల ప్రశ్నలు కానీ, ఇద్దరు మహానుభావులు మాట్లాడుకునే మాటల్ని కానీ మనల్ని ఎంతో ప్రభావితం, చైతన్యవంతం చేస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, జనకుడు ఎవరు? మహారాజు. ఆయన ఎంతటి మహానుభావుడు. మనందరం ఎలా ఉంటాం? మహారాజు అనే వాళ్ళకి ఎంత గర్వం. నేను ఈ దేశానికి రాజుని అనేటటువంటి గర్వం ఉంటుంది. కానీ ఈ కాన్వర్జేషన్లో జనకుడి గర్వం ఏమైనా కనిపించిందా? వచ్చింది సాదా సీదా తపస్సు చేసుకునే ఒక ముని. అలా అహంకారంతో చూసే వాళ్ళకి ఆఫ్టర్ ఆల్ ఒక ముని అన్నట్టు ఉంటుంది. కానీ జనకుడు అలా అనలేదు. మీరు ఎంత తపస్సంపన్నులు, మీరు మా ఇంటికి రావడమే అదృష్టం అని అన్నాడు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ కాన్వర్జేషన్లో ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమని చెబుతారు. అంటే మీ తపశ్శక్తితో, ఇప్పుడు ఆయన ఉన్నారు, తపస్సు చేసుకుంటారు. ఈశ్వర, నేను నీకు ఈ యజ్ఞం చేయాలనుకుంటున్నాను, తగిన శక్తిని ఇవ్వయ్యా అని ఒక్క మాట అడిగితే ఆ పరమేశ్వరుడే ఏ మహారాజునో పంపించేస్తాడు. ఈయన వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. ఈయన ఎక్కడైతే తపస్సు చేసుకుంటున్నాడో అదే ప్రదేశానికి ఏ రాజు ఆ దారిలో వెళుతూ ఉంటే ఆ రాజుకు ఆ బుద్ధి కలిగేలా చేస్తాడు ఈశ్వరుడు. పక్కన ఏదో మునాశ్రమం ఉంది, వెళ్ళే వాళ్ళ ఆశీస్సులు తీసుకుందాం, ఆ రాజుకు బుద్ధి పుట్టి వెళ్ళి మీరు ఏమన్నా చేస్తే నన్ను తప్పకుండా సంప్రదించండి, నేను తగిన సాయం చేస్తానన్నాడు అనుకోండి. అది కదా ఈశ్వరుడు ఇచ్చేది. అలా చేయొచ్చు వాళ్ళ తపశ్శక్తితో. సాక్షాత్తు వాళ్ళకి ఏం కావాలో అవే వాళ్ళు తపశ్శక్తితో సంపాదించుకోగలరు. కానీ ఎందుకని జనక మహారాజు దగ్గరికి వచ్చాడు ఆ మహర్షి అంటే, అల్పుణ్ణైనటువంటి నన్ను కూడా ధన్యుణ్ణి చేయాలనే కదండి నా దగ్గరికి వచ్చారు మీరు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని నేను వదులుకుంటానా? తప్పకుండా నాకు చేతనైన సాయం చేస్తాను అన్నాడు. ఇక్కడ ఆ కాన్వర్జేషన్, గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా నేను అల్పుణ్ణి అని చెప్పుకుంటారు. మహారాజు గొప్పవాడే, సంపద, ధనశక్తి ఉన్నటువంటి వాడు. వీళ్ళు తపశ్శక్తి ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్లే. కాబట్టి నేను గొప్ప అంటే నేను గొప్ప అన్న కాన్వర్జేషన్ వాళ్ళిద్దరి మధ్య రాకుండా తగ్గి ఉండి జనక మహారాజు అలా ప్రవర్తించాడు. కాబట్టి ఈ ప్రవర్తనని మనం ఎగ్జాంపుల్గా తీసుకొని మన బిహేవియర్ కూడా అలా ఉండేలాగా చూసుకోవాలి. ఈ కాన్వర్జేషన్ని అర్థం చేసుకుంటూ వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటాయో తెలుసుకుంటేనే ఈ పురాణాలు వింటున్నప్పుడు వాటి యొక్క ఔన్నత్యాన్ని మనం ఆ విధంగా అర్థం చేసుకుని ఆ ఫీల్డ్లోకి వెళ్ళగలుగుతాం. నెక్స్ట్ ఏమైందో చూద్దాం. అప్పుడు ఎప్పటి నుంచో మహానుభావ, నేను ఎప్పటి నుంచో ఒక సందేహం నన్ను పట్టి పీడిస్తుంది. ఎందుకంటే తమ బోటి దైవ సమానులని అడిగి తెలుసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇన్నాళ్లకు నా అదృష్టం కొద్దీ ఈ అవకాశం లభించింది. కాబట్టి గురోత్తమ, కాలచక్రంలోని అన్ని సంవత్సరాలలో వచ్చే మాసాల్లో కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది అంటారు కదా. ఎందుకని అంత పవిత్రత చేకూరింది? అసలు ఈ కార్తీక మాసం గొప్పతనం ఏంటి తెలుసుకోవాలన్న అభిలాష నా మనసుని తొలిచేస్తోంది. కాబట్టి తమరు కార్తీక మహత్యాన్ని గురించి కాస్త వివరంగా చెప్పండి అని అభ్యర్థించాడు జనక మహారాజు. అందుకు వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వుతూ, రాజా, సకల జ్ఞాన స్వరూపుడమైన నువ్వు, నీకు అన్నీ తెలుసు. అయినా ఈ మాసం గురించి ఎంత తెలుసుకున్నా సరే తెలుసుకోవాల్సింది ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. కాబట్టి నీ మనసులో ఉన్నటువంటి సందేహాన్ని నేను తప్పక తీరుస్తాను. ప్రస్తుతం నేను నీకు చెప్పబోయే ఈ కార్తీక మాస వ్రత కథ భూమండలంలోని సకల మానవులు చేయదగింది. దీన్ని చేసినందువల్ల సకల పాపాలు దగ్ధమైపోతాయి. హరిహర స్వరూపంతో కూడుకున్నది కార్తీక మాసం. ఈ మాసంలో చేసే వ్రతం వలన వచ్చే ఫలితాన్ని ఇంత అని వర్ణించడానికి భాష సరిపోదు. చెప్పిన వారికి, విన్నవారికి కూడా అన్ని నరక బాధలు తొలగి జీవించినంతకాలం సుఖశాంతులు కలిగి పరంలో మోక్షం కలుగుతుంది. నీ బోటి సజ్జనులు తప్పక ఈ వ్రతం గురించి తెలుసుకోవాలి. కాబట్టి శ్రద్ధగా ఆలకింపమని కార్తీక వైభవాన్ని గురించి ఈ విధంగా చెబుతున్నాడు. మిథిలేశ్వర,
తారతమ్యాలు, వయోభేదాలు లేకుండా ఈ కార్తీక వ్రతాన్ని ఎవరైనా చేయవచ్చు. ఈ మాసంలో సూర్య భగవానుడు తులారాశిలో ఉంటాడు. అలా ఉన్నప్పుడు తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేయాలి. తోచినంతలో లోభిత్వం చూపకుండా దాన ధర్మాలు చేయాలి. తోచినంతలో దాన ధర్మాలు చేసి ఇష్టమైనటువంటి దేవతలని ఆరాధించాలి. ఇలా చేసినందువల్ల అంతులేని పుణ్యం వస్తుంది. కార్తీక మాసం ప్రారంభం నుంచే ఈ రకంగా చేస్తూ విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన చేసుకోవాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన కార్తీక దామోదరుడికి నమస్కారం చేయాలి. ఓ దామోదర, అమాయకత్వంతో నిన్ను సామాన్యుడిగా భావించి నీ నడుముకు తాడు కట్టిన యశోదమ్మ ప్రేమకు లొంగిన నీ భక్తితత్వానికి నేను నమస్కరిస్తున్నాను. తన చిన్ని కుమారుడిగానే భావించి యశోదమ్మ తరుముకుంటూ వచ్చి నిన్ను పట్టుకొని నడుముకు తాడు కట్టినందుకు సాధారణ మానవుడిలా పద్మాలు వంటి లేత చేతులతో కళ్ళని నులుముకుంటూ నిట్టూర్పులు విడుస్తూ రోధించావు. దీనివల్ల నీ మెడపై 3 రేఖలు ఏర్పడ్డాయి. ఇంత బేలత్వాన్ని చూపిస్తున్న నీ జగన్నాటకాన్ని చూస్తే నీవు భక్తికి ఎంతగా కట్టుబడతావో తెలుస్తోంది. అటువంటి దామోదరుడికి నేను నమస్కారం చేస్తున్నాను. అలాంటి నీవు నేను చేసే ఈ కార్తీక వ్రతానికి ఎలాంటి ఆటంకాలు రానేయకుండా కాపాడు అంటూ ధ్యానించి వ్రతాన్ని ప్రారంభించాలి. ఇప్పుడు స్నాన విధానం. రాజా, ఈ వ్రతం చేసే రోజులలో ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే లేవాలి. కాలకృత్యాలు తీర్చుకొని వీలున్నంత వరకు నదికి పోయి స్నానం చేయాలి. ఒకవేళ దగ్గరలో నది లేకపోతే చెరువు, దిగుడుబావి, నూతి ఇలా వేటితో అయినా సరే స్నానం చేయాలి. ఆ తరువాత గంగా, శ్రీమన్నారాయణుడు, పరమేశ్వరుడు, భైరవులకు నమస్కారం చేసి సంకల్పం చెప్పుకోవాలి. ఈ విధంగా చేసిన తరువాత నీటిలోనే ఉండి సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయాలి. అనంతరం పితృదేవతలకు క్రమ ప్రకారంగా తర్పణాలు ఇస్తూ గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు వదిలిపెట్టాలి. కార్తీక మాసంలో పుణ్యనదులైనటువంటి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున అలాంటి నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానం చేస్తే అనంతమైనటువంటి పుణ్యం వస్తుంది. తడి బట్టలు విప్పి ముడిబట్టలు కట్టుకొని శ్రీహరికి ఇష్టమైన పువ్వులను స్వయంగా కోసి తెచ్చి ధూపదీప నైవేద్యాలతో అర్చించాలి. అతిథి అభ్యాగతులను కూడా దైవ సమానులుగా భావించి పూజించాలి. వారికి ప్రసాదాన్నిచ్చి తన ఇంటి వద్ద ఉన్న దేవాలయం లేక రావి చెట్టు మొదట్లో కానీ కూర్చుని కార్తీక పురాణం చదువుకోవాలి. సాయంకాలం సంధ్యావందనం చేసుకొని శివాలయం కానీ, విష్ణువాలయం కానీ, తులసికోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి స్వామికి నైవేద్యం పెట్టాలి. ఆ ప్రసాదాన్ని భక్తులందరికీ పంచిపెట్టి తర్వాతనే తాను భుజించాలి. మరునాడు మృష్టాన్నంతో భూత తృప్తి చేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన స్త్రీ పురుషులకు గత జన్మలోవి, ప్రస్తుత జన్మలోవి చేసినటువంటి సకల పాపాలు నశించి మోక్షం కలుగుతుంది. ఈ వ్రతం చేయలేని వారు వ్రతం చేసిన వారిని చూసినా నమస్కరించినా కూడా తత్సమానమైన ఫలమే దక్కుతుందని పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి అని తెలియచేశాడు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం ప్రథమోధ్యాయం సమాప్త. విన్నాం కదా కార్తీక పురాణంలోని మొదటి రోజు పురాణ కథని. రెండవ రోజు కథ కోసం మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరోజు ముందుగానే మీకు కార్తీక పురాణం వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతినిత్యము కూడా సంకల్పం చెప్పుకొని పూజ చేసుకోవాల్సిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరోజు ముందుగానే సంకల్పం వీడియోస్ కూడా మీకోసం అప్లోడ్ చేయడం జరుగుతుంది.